హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. గైస్ ఇన్ని రోజులు మనమైతే శివరాత్రి మరుసటి రోజు అమావాస్య వచ్చింది కదా మనకు, అంటే మాఘబహుళ అమావాస్య రోజున జరిగినటువంటి అభిషేకము, ఆ తర్వాత మంగళహారతి, తట్టవరుసలు ఇవైతే మనము చూసాము. ఆ తర్వాత మహాకుంభ పూజ, అన్నదానము అనేది జరిగింది. తర్వాత సాయంత్రము ఇక్కడైతే అమ్మవారి ఉత్సవ విగ్రహము ఊరేగింపుకైతే తీసుకెళ్తున్నాము. సో ఇక్కడైతే 7 అయిపోయిందనమాట మనకు టైము. సో అందువల్ల చీకటి అయిపోయింది. కొంచెం తొందరగా అయితే బయలుదేరదాం అనేసి అనుకున్నాము, బట్ అయితే లేట్ అయిపోయింది. మనకు అన్నదానము అంతా చేసి అన్నీ అయ్యేసరికి 6:30 వరకు అన్నదానం అనేది జరిగిందనమాట. సో 6:30 వరకు అన్నదానం జరిపించిన తర్వాత మనమైతే అమ్మవారిని చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ విధంగా అయితే అమ్మవారిని సింపుల్గా అలంకారం అనేది చేశామన్నమాట. రోజామాల, తర్వాత చామంతి, ఆ తర్వాత గుండి పూలు అని చెప్తారు కదా, సో వాటితోటి అయితే అమ్మవారికి తోమాలలు అనేది వేసి అలంకారం అనేది చేశాము. ఈసారి అయితే ఇక్కడ అమ్మవారికి ప్రభ అనేది పెట్టలేదన్నమాట. మామూలుగా మనము ప్రభకు అలంకారం అనేది చేసాము, అంటే ప్రభ పెట్టి ఆ హారాలు అనేది ప్రభకు కట్టేసి అమ్మవారి వెనకాల దాన్ని సెట్ చేసాము. బట్ అయితే ఈసారి అయితే అమ్మవారికే హారాలు అనేది వేసి ఈ విధంగా చిన్నగా మంచిగా అలంకారం అనేది పూర్తి చేశాము. అమ్మవారి మెడలో అయితే మనకు నందివర్ధన్ పూలు అనేది వస్తాయి, అంటే మనము మల్లెపూలతో వేద్దాం అనుకున్నాము. బట్ అయితే ఇప్పుడు ఐస్ మొగ్గలు అనేసి అంటారు, అవి ఫ్రిడ్జ్లో పెట్టి రావడం వల్ల అవి కొద్దిసేపటికంతా కొంచెం రెడ్గా అయిపోతుంది. సో అందుకనేసి మనకి నైట్ టైం కదా, అది రెడ్గా అయిపోయిందంటే మనకి చూడడానికి అంతగా మంచిగా అనిపించదు అనేసి నందివర్ధన్ పూలతో అయితే మాల అనేది వేపించాము. మామూలుగా అయితే మనము పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వేసుకుంటారు, అంటే రిసెప్షన్స్లో వేసుకుంటారు కదా, సో ఆ టైప్ మాల అనమాట ఇప్పుడు మెల్లో వేసినది. ఆ తర్వాత అయితే అమ్మవారికి 11 నిమ్మకాయలతో అయితే హారం అనేది కుట్టి అమ్మవారికి వేసాము. జడ అయితే పట్టి పెట్టాము, బట్ అయితే అక్కడ సెట్ అవ్వలేదన్నమాట. మామూలుగా ప్రభ అనేది పెడితే హారాలు అనేది ప్రభకు వెళ్తాయి. ఆ తర్వాత అమ్మవారికి సింపుల్గా మెడలో ఒక మాల వేస్తాము, తర్వాత నిమ్మకాయ మాల, వేపాకు మాల వేసి ఆ తర్వాత అమ్మవారికి అయితే ఈ జడపట్టి పెట్టడానికి అయితే వీలుగా ఉంటుంది. బట్ అయితే ఈసారి ఈ విధంగా అలంకారం చేయడం వల్ల అమ్మవారికి జడపట్టి పెట్టడానికి కుదరలేదనమాట. అందుకనేసి అమ్మవారికి పక్కలోనే పెట్టాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారి సింహాసనం పైన అయితే మనకు జడపట్టి అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అనేది మనము వినాయక చవితికి మామూలుగా చూస్తూ ఉంటారు, ఫ్రేమ్ అనేది పెట్టింటారు. ఏ విధంగా అంటే జరబరాలు, ఇంకా జెప్సీ, ఆ తర్వాత ఆస్పాసు, తర్వాత డెకరేషన్ ఆకులు అనేది పెట్టి రోజాలతోటి మనము అంటే స్ట్రిమ్ రోజ్ తోటి అలంకారం అనేది చేస్తూ ఉంటారు. అలా మామూలుగా అయితే పెడతాం మనము. బట్ అయితే ఈసారి కొంచెం మారుద్దాము అనేసి అయితే క్లాత్ అనేది తీసుకొని ఫ్రేమ్ అనేది రెడీ చేపించి, సో క్లాత్ తోటి ఫ్రేమ్ని నీట్గా కవర్ చేసి బంతిపూలతోటి అమ్మవారికి ఇది సరం అనేది కుట్టి కింద మంచిగా గంటలు అనేది పెట్టి బ్యాక్గ్రౌండ్ డివోషనల్ లుక్ అనేది రావడానికి అనేసి ఆ విధంగా పెట్టామన్నమాట. బ్లూ కలర్ క్లాత్ అనేది అమ్మవారికి హైలైట్గా కనిపిస్తుంది అనేసి అయితే మేము ఇలా డెకరేషన్ అలంకారం అనేది చేశాము. ఈ అలంకారం అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేసి, మంచిగా అనిపించి ఉందా లేదా ఏదన్నా కొంచెం మార్పులు చేసి ఉంటే బాగుండేదా అనేసి మీరైతే నాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం చూసినట్లయితే అమ్మవారి మూల విగ్రహానికి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే మనము ప్రభ అయితే పెట్టాము. ప్రభకి హారాలు పెడతాం కదా మామూలుగా, సో అలా కాకుండా ఈసారి ఈ డెకరేషన్స్కి వచ్చేటువంటి జరబరాలు, మీకు తెలిసినట్లే జెప్సీ, ఇలాంటి వాటితోటి అమ్మవారికి మంచిగా అలంకారం అయితే కుదిరిందనమాట. అమ్మవారి మెడలో కూడా మనము తామర పూలు ఇంకా జెప్సీ తోటి హారం అనేది వేసాము. అది నాకు చూడ్డానికి అమ్మవారు అంటే శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకం చేసి కొత్త పంచ అంతా కట్టే కుదరికి స్వామివారు పెళ్లి కొడుకులాగా కనిపించారు. ఆ తర్వాత ఈ అమావాస్య రోజు అమ్మవారికి పట్టుచీర కట్టి ఆ విధంగా పెళ్ళిళ్ళకి రిసెప్షన్స్లో వేసేటటువంటి మాల ఏదైతే ఉందో ఈ పెటల్సీ అండ్
తామర పూలు జెప్సీ తోటి వేసే మాల అమ్మవారికి అలంకారం చేసి అలా అమ్మవారిని చూసేసరికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అలంకారం అనేది ఈ జరబరాలు వీటితోటి చేసేసరికి అమ్మవారి విగ్రహం నాకు పెళ్ళికూతురులాగా అనిపించింది. ఈ 2 వీడియోలు ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. మీకు కూడా ఏమనిపించిందో అనేసి నాకు కమెంట్లో అయితే షేర్ చేయండి. ఇక్కడ వీడియో విషయానికి వచ్చినామంటే చూస్తున్నారు కదా, అమ్మవారు అడుగున ప్రతి చోట ప్రతి ఇంటి నుంచి గ్రామం మొత్తము అంటే దేవదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి భక్తులు ప్రతి ఒక్కరూ అమ్మవారికి పూజలు అనేది చేశారు. తర్వాత ప్రతి చోట ఒకరు అమ్మవారికి టెంకాయ కొట్టి పూజ చేపిస్తే ఇంకొకరు సూరకాయ అనేది వేసి అమ్మవారికి దిష్టి అనేది తీస్తూ వచ్చారు. కొన్ని చోట్ల అయితే అమ్మవారి కోసం అనేసి కోడి తెచ్చి గావ్ అనేది ఇచ్చారు. అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరనే అమ్మవారికి గావ్ అనేది ఇచ్చారు, కోడిని. ఆ తర్వాత మరికొందరు అయితే అమ్మవారికి ఎర్నీళ్ళు అనేది అంటే కుంకుమ కలుపుకొని వచ్చినటువంటి నీళ్ళు, మామూలుగా ఎర్నీరు అంటే పసుపు దాంట్లో సున్నమేసి దిష్టి అనేది తీస్తారు కదా, ఎర్నీళ్ళు దిష్టి అనేసి. బట్ అయితే అమ్మవార్లకు తీసేటప్పుడు మాత్రము సున్నం అనేది యూస్ చేయకూడదు, పసుపు ఇట్లా సున్నం అనేది యూస్ చేయకూడదు. పసుపు కుంకుమ రెండింటిని మిక్స్ చేసి అది ఎరుపు వచ్చేలాగా ఎక్కువ కుంకుమ అనేది వేసి మనము వాటితోటి అమ్మవారికి దిష్టి అనేది తీస్తామన్నమాట. ఆ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఎర్రనీరు అనేది కలుపుకొని వచ్చి అమ్మవారికి దిష్టి తీసి ట్రాక్టర్ దగ్గర అడ్డంగా పోసినటువంటి సన్నివేశాలు కూడా దీంట్లో ఉన్నాయండి. ఆ తర్వాత భక్తులు అమ్మవారికి పూజకి ఇవ్వడంతో పాటు వాళ్ళు ప్రసాదంగా కూడా అంటే నైవేద్యంగా కూడా శనగపప్పు తర్వాత చక్కెర మిక్స్ చేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి అందరికీ అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు అందరికీ భక్తులందరికీ కూడా వాళ్ళు పంచడం అయితే జరిగింది. నాకు కూడా ఇచ్చినారు. ఇక్కడైతే డ్రమ్స్ అనేది వాయిస్తూ ఉన్నారనమాట. సో చూడండి, పిల్లలు చాలా మంచిగా డ్యాన్స్ అయితే చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అమ్మవారి విగ్రహం అయితే ఇంకా ఉన్నారు, మధ్య వీధిలోనే ఉన్నారు. బట్ అయితే ఇక్కడ అమ్మవారిని ఆహ్వానిస్తూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఒకవైపు టపాసులు కాలుస్తూ మరోవైపు డ్రమ్స్ వాయిస్తూ ఇంకొక వైపు కలైవాణి కళాకారులు అంటే పంబ వాయిద్యం వాయించేటటువంటి వారు అమ్మవారిని మంచిగా ఆహ్వానిస్తూ అమ్మవారిని వర్ణిస్తూ పాట పాడుతూ డ్యాన్సులు వేస్తూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడైతే ఒక విశేషం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి అమ్మవారి కోసం అనేసి 7 అడుగుల మాల అనుకుంటాను నాకు తెలిసి 7 అడుగుల మాలను బిట్టుమాల అనేది వేపించారనమాట. అందులోనూ బిట్టుమాల వేపించి దాంతోపాటు అమ్మవారికి ఇష్టమైనటువంటి నిమ్మకాయల మాల అనేది కూడా కుట్టారు. సో అది అన్నమాట ఇక్కడ విశేషము. సో అందుకనేసి అమ్మవారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మవారు వస్తే అమ్మవారి ముందు డ్యాన్సులు వేస్తూ అమ్మవారు మంచిగా హ్యాపీగా అమ్మవారిని ఆహ్వానిస్తూ అమ్మవారికి ఆ మాల అనేది ధారణ చేసి మంచిగా అయితే పూజ చేయాలనేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, తట్టలో ఉన్నటువంటి పూలు అయితే గమనిస్తున్నారు కదా, ఆ పూలు అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట. అందుకనేసే చూపించాను. కాగితపు పూలు తర్వాత మధ్యలో అయితే నందివర్ధన్ పూలు పెట్టి వాళ్ళైతే మాల కట్టారనమాట. అంటే పూలు అనేది కట్టారనమాట. సో వాటిని అయితే చాలా మంచిగా అనిపించింది. వాటిని అలంకారం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని అనేసి చూద్దాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా మంచి వీడియో, ప్రతి ఒక్కరిని నేను మిస్ చేయకుండా ఇక్కడ ఎవరైతే భక్తులు అమ్మవారికి పూజకి ఇచ్చారో ప్రతి ఒక్కరిని కవర్ చేశాను అనమాట. ఇదైతే సగం వీడియోనే, ఇంకా సగం వీడియో అయితే ఉంది. ఇప్పుడైతే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూద్దాము.
చూసారు కదండి, అమ్మవారు ఇంతసేపు ఒక అలంకారంలో ఉంటే ఇప్పుడు అమ్మవారికి ఆ మాల వేసినప్పుడు ఒక అలంకారము, ఒక లుక్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఈ నిమ్మకాయ మాల అనేది వేయగానే అమ్మవారికి ఉన్నటువంటి ఆకర్షణ అంతా ఒక్కసారిగా వచ్చినట్లు అనిపించింది. నాకైతే డైరెక్ట్గా చూసినప్పుడు నాకు రెండు కళ్ళు చాలలేదన్నమాట. నాకు అంత మంచిగా అనిపించింది. వీడియోలో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే చేయండి.
సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఇవాల్టి వీడియోలో నేను అమ్మవారి ఊరేగింపు అయితే సగం మాత్రమే చూపించాను. ఇంకా సగం ఊరు అనేది బ్యాలెన్స్ అయితే ఉందండి. అంటే ఇంకా సగం ఊరు మనకు అమ్మవారికి పూజ అనేది జరిపించారు ఊరేగింపులో. సో ఆ వీడియో అనేది ఇంకా ఉందన్నమాట. ఇక్కడైతే మనము మెయిన్ రోడ్లో అయితే ఉన్నామన్నమాట. మెయిన్ రోడ్లో మనకు బైరెడ్డిపల్లికి వెళ్ళే దారిలో అయితే పూజ అనేది అమ్మవారు అందుకున్న తర్వాత వీకోట సైడ్ వెళ్ళే దారి అన్నమాట ఇది. అంటే కుప్పం సైడ్ వెళ్ళే దారి మనము ఇంకొక వీధి అయితే ఉందన్నమాట. ఇప్పుడున్నటువంటి స్ట్రీట్ అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే మనకు లోపల పక్క చింతమాన్ అనేది అడ్డం వస్తుంది. ఇంకా ఓంశక్తి అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట లోపల. ఇక్కడైతే వినాయక స్వామి వారి గుడి అయితే ఉంది, బట్ అయితే క్లోజ్లో ఉంది. నేను చెప్పాను కదా మీకు, ఈ వీధిలో మనకు చింతమాన్ అనేది అడ్డం వస్తుంది అనేసి. ఆ కారణంగా ఈ వీధిలోకి అయితే మేమైతే వెళ్ళలేదు. తర్వాత పక్కలో ఉన్నటువంటి వీధిలో అయితే వెళ్ళి అక్కడే 2 వీధులు అయితే ఉన్నాయన్నమాట కనెక్టింగ్లో. సో అక్కడంతా చూసుకొని అయితే వచ్చాము. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఛానల్లో అన్ని డివోషనల్ వీడియోస్ వస్తాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.